ఏంది ఇలా జరిగింది? ఆ ప్రూఫ్తో ఈరోజు ఎలాగైనా రాజు రూపాల బంధానికి తెర దింపుదాం అనుకుంటే ఇట్ట ప్లాన్ ఫ్లాప్ అయింది. టైం నాకు అస్సలు సపోర్ట్ చేస్తలేదు. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. గది కూడా వాళ్ళకు ఫేవర్ గానే జరుగుతుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందులే బుల్బుల్ పిట్ట. నీ టైం అస్సలు బాగోలేదు సిస్టర్. సిస్టర్ ఎంత సిస్టరు కొత్తగా పిలుస్తున్నావు? మల్లేష్ నాకు బ్రదర్ అయినప్పుడు నువ్వు సిస్టరేగా అవుతావు సిస్టర్. అది కాకుండా నా విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. నా కాపురం నిలబెడుతున్నావు. సిస్టర్ అండల్లో తప్పు లేదుగా సిస్టర్. చూడుపా, పదే పదే సిస్టర్ అని పిలవ మాకు. పెళ్లి కాలేదు కాపురం అంటున్నావు. ఒకవేళ నిజంగా పెళ్ళైతే నువ్వు అన్నట్టు కనీసం కాపురం చేయాలి కదా. ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన కాపురం చేసినట్టు కాదు కదా. ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడిపోకు, మళ్ళీ దొరుకుతావుతి. నేను కూడా మళ్ళీ మళ్ళీ దొరకాలని అనుకుంటున్నాను రేణుకా. నేను నీకు దొరకడం వల్లే కదా నీ మైండ్లో ఏదో ఒక వెధవ ఆలోచనలు పుడతాయి. ఆ వెధవ ఆలోచనల వల్లే కదా నా లైఫ్లో కొన్ని మంచి అనుభూతులు ఎదురవుతున్నాయి. ఈరోజు కూడా నువ్విలా చేయబట్టే రాజు చేతులారా రెడీ చేయించిన ఈ పసుపు తాడుని నా మెడలో కట్టుకున్నాను. అది కూడా నా లైఫ్లో మర్చిపోలేని అనుభూతే. అది కూడా నీ వల్లే. నన్ను కొట్టడానికి నీకున్న బుర్ర సరిపోదులే గాని ఈసారి ఏదైనా క్లూ దొరికితే వచ్చి నాతో ఛాలెంజ్ చేసి నాకు క్లూ ఇవ్వకుండా సొంతగా ట్రై చెయ్యి. అదే రేణుకా, నైట్ వచ్చి నువ్వంత కాన్ఫిడెంట్ గా ప్రూవ్ చేస్తాను అని బల్లగుద్ది చెప్పడం వల్ల కదా నేనేం మిస్టేక్ చేశానో నాకు అర్థమయ్యి జాగ్రత్త పడ్డాను. ఈసారి ఆ మిస్టేక్ చెయ్యొద్దు అంటున్నా. ఒకవేళ చేసినా అది నాకే ఫేవర్ గా అవుతుంది కాబట్టి ఇంకొంచెం తెలివిగా ప్రయత్నించు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ప్రతిసారి నీకే ఫేవర్ గా ఉండకపోవచ్చు రూపా. ఏదో ఒక రోజు మీ నాన్నగారికి తెలిసేలా చేస్తాను. పగటి కలలు మాని వాస్తవంలోకి రా రేణుకా. ఆ వాస్తవాలే మీ నాన్నకి కళ్ళ గట్టినట్టు చూపిస్తాను. నిన్ను రాజుని విడదీస్తాను. అది ఈ జన్మలో జరగని పని. నేనేంటో మా నాన్నకి తెలుసు. ఆయన ఎప్పుడూ నా మంచే కోరుకుంటారు. రూపం మెట్టినింటి కోసం, ఆ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం చాలా కష్టపడుతుంది. తన కష్టం చూసి సాయపడదాం అనుకుంటే స్వీకరించట్లేదు. పోనీ హ్యాపీగా ఉందా అంటే ఉంటుంది. నామమాత్రపు ఆనందాలు ఇంకెంతకాలం? ఇంత ఆస్తి ఉంది, డబ్బు ఉంది, రూప కష్టపడ్డం ఏంటి? దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. ఈరోజు రూపా రాజుల పెళ్లి నాటకానికి తెరపడుతుందనుకుంటే పడలేదు. ఏం చేద్దామన్నా మనకి రివర్స్ గానే అవుతోంది. అవును మమ్మీ, ఈరోజు నిజం తెలుసుంటే రూప నా పెళ్ళాం అయ్యేది, ఈ ఆస్తంతా నా సొంతం అయ్యేది. ఏంటన్నయ్యా, షష్ఠి పూర్తి నుండి వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా అన్నయ్యా? లేదు చంద్ర, రూప చాలా పెద్దదైంది. ఏమంటున్నారన్నయ్య? ఆ ఇంట్లో మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదా? చెప్పండి అన్నయ్య. చచ్చా, అలాంటిదేం లేదు చంద్ర. షష్ఠి పూర్తిలో మర్యాదలకేం తక్కువ లేదు. స్థాయికి మించి జరిగింది. షష్ఠి పూర్తి ఘనంగా జరగడానికి, వచ్చిన బంధుమిత్రులకి దక్కిన గౌరవానికి, ఆ ఇంటి ప్రతిష్ట పెంచడానికి మన రూప మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టింది. అదేంటన్నయ్య, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మన నుంచి ఏం ఆశించకూడదా? అలా ఆశించకపోవడం ఆ ఇల్లు నేర్పిన సంస్కారం చంద్ర. తను చేసింది తప్పో ఒప్పో కానీ ఒక కుటుంబం మొత్తం ఆనందపడేలా చేసింది. నాకు కూడా గర్వంగా అనిపించింది. అందుకే
రూప గురించి, రూప మెట్టినింటి గురించి ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటన్నయ్యా? ఆస్తిలో రూపకి చెందాల్సిన వాటాని రూపకి రాసిద్దాం అనుకుంటున్నాను. ఆస్తులు, డబ్బు లేకనే కదా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పుట్టింటి నుంచి ఇప్పటి వరకు రూప ఏమీ ఆశించలేదు. తనకివ్వాల్సిన బాధ్యత మనకుంది. ఆస్తి, డబ్బు తన పేరును ఉంటే తనతో పాటు ఆ కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇదేంటి తమ్ముడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇప్పుడు ఆస్తి మొత్తం రూపకి రాసిస్తే మేమేం చెయ్యాలి? అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఇది జరగకుండా ఆపాలి. ఏంటి తమ్ముడు, అక్కడ రూపకేం తక్కువైందని? ఈ ఇంట్లో ఎలా ఉందో ఆ ఇంట్లో కూడా అలాగే ఉంది. ఒక రకంగా ఈ ఇంట్లో కంటే ఆ ఇంట్లోనే హ్యాపీగా ఉంది. అన్నదమ్ములు మీరు బతికొండగా ఆస్తి పంచడం ఏంటి తమ్ముడు? అక్క, ఈ లోకంలో ఎక్కడ ఉన్నా ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బంగ్లాలో ఉండేవాళ్ళ సంతోషం, గుడిసెలో ఉండేవాళ్ళ సంతోషం ఒక్కటే. కానీ హోదా అనేది ఒకటి ఉంటుంది. ఆ హోదానే రూపకివ్వాలనుకుంటున్నాను. రూప ఇది కావాలి అని అడగలేదు కదా తమ్ముడు. అవసరమైతే అడుగుతుంది. అడిగినప్పుడు ఆలోచించచ్చు కదా. చెయ్యి చాచినప్పుడే స్పందిస్తే నేను నాన్ననెలా అవుతానక్క? అమ్మ స్థానంలో ఉండి నాకన్నీ చూసా. రూప గురించి అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను రూపకి ఆస్తి రాస్తే నీకొచ్చే నష్టమేంటక్క? ఆస్తిలో నీకు రావాల్సిన వాటా నీకు అలాగే ఉంటుంది. ఇదేంటి నా తమ్ముడు నన్ను దూరం చేసి మాట్లాడుతున్నాడు? ఇదే కంటిన్యూ అయితే ఇంట్లోంచి కూడా దూరం పెట్టేలా ఉన్నాడు. కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అదికా తమ్ముడు, నా మేనకోడలి సంతోషం కంటే నాకేం కావాలి? తొందరపడ్డం ఎందుకు? సమయం, సందర్భం చూసి, మంచి రోజు చూసి రాసివచ్చు కదా అని నా ఉద్దేశం. అలా చేయడానికి రాజు, రూపలు ఒప్పుకుంటారా అన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను చంద్ర. అత్తామామలు అప్పు తెచ్చడానికి చెక్కిస్తేనే తీసుకోలేదు. అందుకే ఆస్తిని రూప పేరు మీదే కాకుండా రూపారాజు ఇద్దరి పేర్ల మీద రాస్తాను. ఆ ఆస్తి మీద, డబ్బు మీద ఇద్దరికీ సమాన హక్కులుండేలా రాస్తాను. అప్పుడు డబ్బు గురించి ఏది తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. బాగా చెప్పారు బావగారు. రండి భోంచేద్దరు గాని. వదినా రండి భోంచేద్దాం. దీపక్ రండి. ఆస్తి మొత్తం రూపారాజుల పేరు మీద రాస్తే మనకేం మిగులుతుంది మమ్మీ? అంతా మన కర్మ. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని ప్రూవ్ చేద్దామని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వాళ్ళ పాలిట వరం అయింది, మన పాలిట శాపం అయింది. మనం ఇప్పుడేం చేసినా అది మనకంటే ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆస్తి పంపకాల్ని ఎలాగైనా ఆపాలి. ఇంతకుముందు రూపని ఈకలా చూసాం, ఇప్పుడు మేకులా తయారైంది. అంతా మంచిగా జరిగింది కదా రాజు? అవునమ్మాయి గారు. పెద్దయ్య గారు రావడం, అంత టైం మన దగ్గర స్పెండ్ చేయడం, షష్టి పూర్తిగా కళ్ళొచ్చింది. అంటే నాన్న వల్ల మాత్రమే కళ్ళొచ్చిందా రాజు? అంటే మీ వల్ల కూడా అనుకోండి. నా వల్ల మాత్రమే కాదు రాజు, మన ఇద్దరి వల్ల అని కూడా చెప్పాలి. మావయ్య, అత్తయ్యలా మనం గెటప్లు వేసుకుని చేసిన పెళ్లి చూపులు డ్రామా అయితే నేనెప్పటికీ మర్చిపోలేను రాజు. మీరేమో షష్టి పూర్తి ఘనంగా చేసి అందరికీ ఇంకా దగ్గర అయ్యారు. ఆ దగ్గరని దూరం చేయడానికి నేను ఎన్ని అవస్థలు పడాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏ రైస్ పీస్, నేను ఇంత ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే కనీసం చిన్న స్మైల్ కూడా లేదు. నేనేమైనా తప్పు చేశానా? నువ్వెందుకు తప్పు చేస్తావు తల్లి? నువ్వేడు చేసినా రైటే. నువ్వు మా ఇంటి కోడలు మాత్రమే కాదమ్మా, మా ఇంటి మహాలక్ష్మి కూడా.
మా కోరికలు తెచ్చే దేవతవి కూడా. ఏంటత్తయ్య ఆ మాటలు? నేను మీ కోడల్ని మాత్రమే. అమ్మా, మా జీవితం అంతా మా కోసం మా పిల్లల కోసం కష్టపడటమే సరిపోనది. ఆ కష్టంలోనే కూసింత సంతోషాన్ని కూడా ఎత్తుక్కునేవాళ్ళం. కష్టపడిన చోట 10 రూపాయలు ఇస్తే ఇంట్లో ఇచ్చి సంతోషపడతాం. ఎవరెక్కడ కష్టం చేసినా పొద్దుగూకినాక అందరూ కూర్చుని భోంచేసేటప్పుడు కాసింత సంతోషపడతాం. ఆ మరుక్షణమే మా బాధ్యతలు మాకు గుర్తొచ్చి యథావిధిగా మా పనుల్లో మేం పడిపోతాం. అమ్మా, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి చిన్న చిన్న ఆనందాలకి అలవాటు పడ్డాం తల్లి. ఈరోజు జరిపిన షష్ఠి పూర్తి మాత్రం మా బతుకంతా మర్చిపోలేని అనుభూతినిచ్చావమ్మా. ఈ ఇంటి గడపలో ఇది చిన్న వేడుకే, కాని మా మనసుల్లో మాత్రం ఎక్కడో కోటలో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవంలా ఉందమ్మా. మర్చిపోయి మామూలుగా పని చేసుకుందాం అనుకుంటున్నా. మేం మర్చిపోలేకపోతున్నాం అమ్మా. మాకే మమ్మల్ని కొత్తగా చూపించావమ్మా. అత్తయ్యకి మావయ్యకి కాదు అమ్మాయి గారు, ఇంట్లో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా మీ గురించే మాట్లాడుకుంటుర్రు. పెద్దయ్య వచ్చాక రాజన్న నువ్వు చేసిన పెళ్లి చూపుల డ్రామా అయితే సూపర్ రూపా. అమ్మాయి గారు చేసే పనుల వల్ల వీళ్ళందరూ రోజు రోజుకి అమ్మాయి గారికి బాగా దగ్గరైపోతున్నారు. భోజనం రెడీ అయిందమ్మా, చల్లారిపోతుంది, రండి. వస్తున్నామే, పదండమ్మా, ఇప్పటికి ఆలస్యం అయిపోయింది, భోంచేద్దాం. మీరు పదండి అత్తయ్య, నేను వస్తాను. ఓయ్ రైస్ పీస్, అందరూ పొగుడుతున్నారు, అందరూ దగ్గరికి తీసుకుంటున్నారు, అందరూ సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. ఒక్క నువ్వు తప్ప. నువ్వెప్పుడు పొగుడుతావు? ఎప్పుడు దగ్గరికి తీసుకుంటావు? సొంత మనిషిలా ఎప్పుడు ఫీల్ అవుతావు? హా, చెప్పు రాజు. నాకు వాళ్ళ ప్రేమ అభిమానం అవసరమే, కానీ నీ ప్రేమ అభిమానం లేకుండా అవన్నీ ఎన్నున్నా ఉపయోగం లేదు. చూడండి అమ్మాయి గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు, మనకి పెళ్లి కాలేదు. ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు అయినా అందరికీ తెలిసిపోయే విషయమే. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ప్రేమను చూపిస్తారు, తప్పులేదు. కానీ అన్నీ తెలుసుండి మీరు ఇలా చేయడం, అదే వాళ్ళందరికీ అలా దగ్గరవడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఆ విజయాంబిక గారు రేణుక వాళ్ళు మనకు పెళ్లి కాలేదని నిరూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు షష్ఠి పూర్తిలో కూడా ప్లాన్ చేశారు. మీరు లక్కీగా పసుపు తాడు మేడలో కట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటే అందరి ముందు పెద్దయ్య గారి పరుగు పోయిండేది. అక్కడ కూడా నా బతుకు ఏమైపోతుందనే భయం లేదా రాజు? పెద్దయ్య గారి పరువు మాత్రం చాలా. మీ పెద్దయ్య గారి పరువులో నేను లేనా రాజు? నేను కట్టుకున్న పసుపు తాడు కూడా నీ చేతి రెడీ చేయించి కట్టుకున్నాను కదా రాజు. అంత ప్రేమ నాకు నువ్వంటే. అనుకున్నాను, పచ్చిదారానికి పసుపు రాసి పసుపు కొమ్మ కట్టుకున్నప్పుడే ఇలాంటి కుట్రేదో జరుగుతుందని అనుకున్నాను. కుట్ర కాదు రాజు, అది ప్రేమ. చూడండి అమ్మాయి గారు, ఈ ప్రేమ గిమ మనకు సెట్ కావు. ప్లీజ్ అర్థం చేసుకోండి. రాజన్న, రూపా. సరే సరే, లోపలందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదా భోంచేద్దాం. మనం మన పెళ్లి గురించి ఏం మాట్లాడుకున్నా ఆ విజయాంబిక అత్తయ్యకి దీపక్కి తెలిసిపోవడం, వాళ్ళేదో ఒకటి ప్లాన్ చేయడం, అదే పనైపోతుంది. రా భోంచేద్దాం. మావయ్య ఏంటమ్మా సడన్ గా ఇంత సర్ప్రైజ్ ఇచ్చాడు? ఇది వాళ్ళకి సర్ప్రైజ్, మనకి షాకు. ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ చేతులరిగేలా భజన చేశాను, కానీ నా తమ్ముడు మాత్రం నా భజనలన్నింటినీ బూడిద పాలు చేశాడు. కోట్ల ఆస్తి అప్పనంగా అప్పగిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను, అలాగని కామ్గా కూర్చోలేకపోతున్నాను. అది కూడా రూప పేరు మీద మాత్రమే కాకుండా
ఆ రాజుగాడి పేరు మీద కూడా రాస్తున్నాడంట. బంటులాగా కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాణ్ణి ఏకంగా సింహాసనం ఎక్కిస్తే ఊరుకుంటావా? ఆ రాజుగాడిని వేసేస్తా మమ్మీ. ఆ రూప ముండ మోసినా కూడా నేను తాలి కడతా. ఈ పని ఇప్పుడు కాదు, ఎప్పుడో చెయ్యాల్సిందే. ఇప్పుడు చేస్తే మనం బుక్ అయిపోతాం. ఇలా కాకుండా కొత్తగా థింక్ చేయాలి. ఏం చేసినా నా తమ్ముడు ఆస్తి రూపకి రాసివ్వక ముందే చెయ్యాలి. అలా రాసిచ్చాడంటే మనం ఏం చెయ్యలేం. రే దీపక్, విరూపాక్షి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు మమ్మీ. ఈ కోట్ల ఆస్తి రాజు రూపలకి చెందకుండా ఉండాలన్నా, మన చేతిలో ఉండాలన్నా మనకున్న ఒకే ఒక ఆప్షన్ విరూపాక్షి. ఏమంటున్నావు మమ్మీ? అవును దీపక్, విరూపాక్షి దొరికితే అట్లీస్ట్ తన ఫింగర్ ప్రింట్స్ దొరికినా కూడా ఆస్తిని మన సొంతం చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఆస్తిని పంచే హక్కు కూడా నా తమ్ముడుకుండదు. అయితే నేను రేపటి నుంచి అదే పని మీద ఉంటాను మమ్మీ. పని మీద ఉండడం కాదు, పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పు. అలాగే మమ్మీ. హే, డాక్టర్ బాబు వచ్చారు. మొన్న గోల్డ్ చైన్ తెచ్చారు. ఈసారి ఏం తెచ్చారో? మొన్న వడ్డానం తెస్తానని చెప్పాను. దానికోసమే ఆశగా వస్తున్నట్టుంది. ఏంటి డాక్టర్ బాబు ఒట్టి చేతులతో వచ్చారు కొత్తగా? నువ్వు మా అత్తయ్యని చూపిస్తావనే నమ్మకం లేదు నాకు. మొన్న కూడా చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి ఎవరో మాంత్రికుడు వచ్చి మాయం చేసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయావు. అందుకే మా అత్తయ్య దొరికే వరకు నేనేమీ ఇవ్వను. అయ్యో డాక్టర్ బాబు, ఆ రోజు నువ్వు రాక ముందు వరకు కూడా ఆ పేషెంట్ అక్కడే ఉంది. ఉదయం రాగానే ఆ పేషెంట్ కి బెడ్షీట్ మార్చింది కూడా నేనే. మరి హాస్పిటల్లో మీకు తెలియకుండా ఇంకెవరు తీసుకెళ్తారు? అలా ఉన్నట్టుండి మాయం అవడానికి ఇదేమన్నా మాయాద్వీపమా? మా అత్తయ్య ఎలా మాయమైందో, ఎవరు మాయం చేశారో నాకు తెలియాలి. మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాతే ఇలా జరిగింది. అంటే నేను విరూపాక్ష అత్తయ్య గురించి వెతకడం ఇంకెవరికైనా తెలుసుంటుందా? ఒక పని చేయండి, ఇటెళ్తే సీసీటీవీ ఆపరేటర్ ఉంటాడు. వాడికి మీరు ఉపయోగపడితే వాడు మీకు ఉపయోగపడతాడు. గుడ్ ఐడియా. బిల్ కౌంటర్ ఇది కాదు సార్, నేను సీసీటీవీ ఆపరేటర్ని. అయితే ఇది నీకే. జోక్ చేస్తున్నారా? జోక్ చేయడానికి రిసెప్షన్లో అందమైన సిస్టర్ ఉంది. అది దాటుకొని వస్తే ఒక నర్స్ ఉంది. దాన్ని దాటుకొని వచ్చిన డాక్టర్స్ ఉన్నారు. కానీ జోక్ చేసే టైము, ఓపిక రెండూ నాకు లేవు. ఈ డబ్బు నీకే. కానీ నాకు చిన్న సాయం చేయాలి. ఈ నోట్ల కట్టలను చూస్తుంటే చిన్న సాయంలా లేదు. చాలా చిన్న సాయం. మొన్నటిది, అంటే బుధవారం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అది కూడా హాస్పిటల్ మొత్తం అవసరం లేదు. కోమా పేషెంట్స్ ఉన్న వార్డుది మాత్రం ఇస్తే చాలు. ఇప్పటికిప్పుడు అంటే కుదరదు సార్. పర్లేదు, 2 hours వెయిట్ చేస్తాను. 2 days వెయిట్ చేయాలి సార్. నిన్ననే ఫుటేజ్ మొత్తం హార్డ్ డిస్క్లో వేసి ఇక్కడే డిలీట్ చేశాం. మీరు ఎల్లుండి వచ్చారంటే చూపించగలం. రేపు నాకు డ్యూటీ ఉండదు. ఓకే, ఎల్లుండి తప్పకుండా చూపించండి. ఓకే సార్. మందారం ఊరోదులు వెళ్ళిపోలేదా? ఇక్కడే ఉందా? ఇది కనుక రాజు రూప కంటపడితే విషయం మొత్తం వాళ్ళకి చెప్తే ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ మావే ముందు నన్ను వెధవం చేసి బలి పశువుని చేసి బలి తీసుకుంటారు. మందారం రాజు రూపల కంటపడకుండా ఏదో ఒకటి చేయాలి.
మందారం అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేసింది మేమే అని రాజుకి తెలిసేలోపు మందారం బిడ్డని ఏదో ఒకటి చేయాలి. డాక్టర్ గారు, బాబు 2 రోజుల నుంచి ఏం తినడం లేదు. అప్పుడప్పుడు ఊపిరి బిగిపెట్టేస్తున్నాడు. చాలా భయంగా ఉంది డాక్టర్. కొన్ని టెస్టులు చేయాలి. బయట కూర్చోండి, సిస్టర్ వచ్చి టెస్టులు చేస్తారు. బిడ్డని మాయం చెయ్యాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది వర్కౌట్ అవ్వాలంటే రేణుక సాయం కూడా కావాలి. చంద్ర, రూపకి ఆస్తి రాసివ్వడం గురించి లాయర్ పద్మనాభంతో మాట్లాడాను. రూప పేరు మీదే కాకుండా రాజు, రూపల ఇద్దరి పేర్ల మీద రాయడం గురించి కూడా మాట్లాడాను. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మన్నాను. లాయర్ వచ్చే సమయానికి రాజు, రూపలు ఇక్కడ ఉండాలి. ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య.